ఈరోజు జగన్ గారి మీద ఏదైతే దాడి జరిగిందో చాలా దురదృష్టకరమండి. చాలా బాధగా ఉంది, ఆవేదనగా ఉందండి. ఆయనతోనే ఉన్నాము, ఆయనతోనే తిరుగుతున్నాము. అనుకోకుండా ఇలాంటి సంఘటన మేము అనుకుంటూనే ఉన్నాము. ఆయనతో పాటు నడుస్తూ బస్సుతో పాటు ఏంటి ఏరియాలో కరెంట్ లేదేంటి ఏరియాలో ఏమైంది అంటే ఏదో కారణాలు చెప్తున్నారు. సరే వర్షము గాలి అన్నారు కదా, అందువల్ల ఏమో అని మేము కూడా అలా ఆలోచిస్తూ నడుస్తున్నాము. చీకట్లో కూడా ఏంటి ఇలా అయింది అని. కానీ ఈలోపే అనుకోకుండా ఈ సంఘటన ఆయనతో పాటే ఉన్నాము. ఎవరూ గమనించలేదు, ఎవరూ గ్రహించలేదు. అసలు అది చూసిన వెంటనే మాకు అక్కడే ఏడ్చేసామండి. నీచమైన రాజకీయాలు ఏమున్నా రాజకీయ పరంగా చూడండి, రాజకీయంగా చేయండి. అంతేగాని వ్యక్తిగతంగా భౌతిక దాడులు ఒక మనిషి మీద, సహనం శాంతం కలిగిన మనిషి మీద ఇలాంటి భౌతిక దాడులు చాలా అసహ్యంగా ఉందండి. దీనికి కూడా మళ్ళీ రేపటి నుంచి కౌంటర్లు మొదలు పెడతారు. ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా కావాలని చేసుకున్నాడు, కావాలని చేశాడు, అది ఇదని పిచ్చ వాగుడంతా వాగుతూ ఉంటాడు రేపటి నుంచి పచ్చ మీడియా మొత్తం. అది ఎంత ప్రజలు గమనిస్తున్నారండి. గమనించండి దయచేసి. ఇలాంటి నీచమైన రాజకీయాలకి మీరు సపోర్ట్ చేయొద్దు దయచేసి. జగన్ గారి మంచితనాన్ని, గొప్పతనాన్ని ప్లీజ్ ఏపీ ప్రజలందరూ గమనించి, ఆయన ఎంత సహనంతో ఉన్నాడో, అంత బాధలోన అసలు ఆయన అమ్మ అని ఆ ఫీలింగ్ మేము తట్టుకోలేకపోయాము ఆయన బాధని చూసి. అది అంతా ఎందుకు మన కోసం భరిస్తున్నాడు, అన్నీ భరిస్తున్నాడు. పూల చెల్లె దగ్గర రాళ్ళు వేస్తున్నారు. ఎందుకు ఒక వ్యక్తి మీద ఇంత కోపం, చేతగాక చేసే ధైర్యం లేక ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటివన్నీ ప్రజలు గమనిస్తున్నారండి. ఆయన్ని ఆశీర్వదిస్తారు. ఈ ఎలక్షన్స్లో ప్రజలందరూ ఆయన వైపే ఉన్నారు. మంచి చెడు అన్నీ గ్రహించగలిగిన స్థితిలో ఇప్పుడు మన ఏపీ ప్రజలు ఉన్నారు. ఎవరిని ఓటు వేసి గెలిపించాలో వారికి పూర్తి అవగాహన ఉంది. మళ్ళీ 2024లో జగన్ గారే సీఎం అవుతారు. ఆయన సీఎం అయిన తర్వాత ఆయన రాజకీయం ఏంటో మీకు చూపిస్తాడు. సహనంతో ఉన్నాడులే, ఏం చేయలేకపోతున్నాడులే, రకరకాల ఇష్టమైన కామెంట్లు, ఇష్టం వచ్చినట్టు భారతమ్మ మీద, జగన్ గారి మీద అన్నిటికీ సహనంతో ఓర్పుతో ఉంటున్నాడు. ఆయన ప్రజాక్షేమం, ప్రజా పరిపాలన మీదే దృష్టి పెట్టారు. ఇలాంటి చిల్లర మాటల మీద, చీప్ పాలిటిక్స్ చేసే ఆలోచన ఆయనకి ఆలోచనలో కూడా రాదు. అలాంటివి మంచి వ్యక్తిని ప్రజలు ఆశీర్వదిస్తారు, దేవుడి దయ ఉంటుంది. కానీ ఇలాంటి దాడులు ఏ రకంగానూ మంచిది కాదండి, ఎవరికీ మంచిది కాదు. దయచేసి రాజకీయాలు రాజకీయంగా చేయండి. మా ఏపీ ప్రజల సపోర్టు రాజకీయంగా, వ్యక్తిగతంగా జగన్ గారికి ఫుల్ సపోర్టు మేమంతం చేస్తున్నాము. ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను, ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, త్వరగా కోలుకోవాలని. 2024లో మళ్ళీ మాదే వైసీపీ జెండానే ఉంటుంది. మేమే గెలుస్తాం. జగన్ గారు సీఎం అవ్వడం పక్కా. దీన్ని ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలతోటి, చేతగాని చర్యలతోటి, ఇలాంటి నీచమైన కుట్రలతోటి ఎవరు ఆపలేరు. జగన్ గారి పవర్ ఏంటో ఒక 2 months ఆగండి, చూస్తారు.